దీపికా పదుకోన్ గారు స్పిరిట్ ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ కాగానే ఒక సటల్ స్మేర్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది ఆ ప్రాజెక్ట్ పైన. తనని రిప్లేస్ చేసిన యాక్ట్రెస్ పైన, ఇంకా ముఖ్యంగా ఆ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పైన. ఈ క్యాంపెయిన్ని కౌంటర్ చేస్తూ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ రాశారు. అందులోపల ఒక పదం వాడారు, డర్టీ పిఆర్ గేమ్స్ అని. జనరల్గా బాలీవుడ్లో కానీ, టాలీవుడ్లో కానీ, హాలీవుడ్లో కానీ, ఎక్కడైనా కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లోపల ఎటువంటి పిఆర్ గేమ్స్ ఆడతారు. ఎవరైనా కానీ కిందికి దింపేయాలన్నా కానీ, టార్గెట్ చేయాలన్నా కానీ, వాళ్ళ ఛాన్సెస్ని ఎఫెక్ట్ చేయాలన్నా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాడేది ఏంటంటే వీళ్ళు అన్ప్రొఫెషనల్, వీళ్ళకు పని రాదు, బాగా అహంకారం యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు అనే ఒక ప్రచారం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేస్తారు. వాళ్ళ పేరెత్తితేనే అబ్బో అనుకునేటట్టు అన్నట్టు. రెండవ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే ఒక ఫేక్ మ్యానుఫ్యాక్చర్డ్, ఒక క్యూరేటెడ్ సోషల్ మీడియా ట్రెండ్స్ తీసుకొస్తారు. ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ. వీటి లోపల కేవలం ఇండియన్సే పార్టిసిపేట్ చేయరు. మెజారిటీ ఆఫ్ ద ఈ ఫిల్మ్స్ ఏవైతే డీల్ చేస్తూ ఉంటాయో ఇటువంటివి, ఇవి దుబాయ్ బేస్డ్గా ఉంటాయి. వీళ్ళు నాట్ ఓన్లీ ఇండియన్స్, పాకిస్తానీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, బంగ్లాదేశీని రిక్రూట్ చేసుకుంటారు, యుఎస్, యూకే, కెనడా సిటిజన్స్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ప్లస్ సోషల్ మీడియా ద్వారా, దాంతోపాటు లెగసీ మీడియా ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా రకరకాల ఆర్టికల్స్ రాయించడం, సోషల్ మీడియా కాంట్రిబ్యూటర్స్ తోటి కొన్ని రకాల వీడియోలు చేయించడం, ట్వీట్లు రాయించడం, కాంటెంట్ క్రియేట్ చేయించడం, ఆ ఇష్యూని బాగా మరిగి జనసామాన్యంలో ఉండేటట్టు చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇందులోపల అతి ముఖ్యమైన బిలో ద బెల్ట్ పాయింట్ ఏంటిదంటే, ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో ఆ వ్యక్తుల యొక్క పర్సనల్ డీటెయిల్స్ బాగా లీక్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ ఉంటే దాని డీటెయిల్స్ లీక్ చేసేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక కపుల్ కలిసి ఉన్నారు, లేకుంటే ఒక జంట కలిసి ఉన్నారు, కొద్ది కాలమైన తర్వాత విడిపోయిన తర్వాత ఆ కడుపుల మంట, కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూసిరా. వీళ్ళు ప్రైవేట్గా దిగిన ఫోటోలు, కాన్వర్సేషన్స్, చాట్స్, సమ్ అదర్ మెటీరియల్ బయట సోషల్ మీడియాలో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు చూసిరా, రివెంజ్ పార్న్ అంటారు. ఆ లెవెల్ బిలో ద బెల్ట్ అటాక్స్ ఉంటాయి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నాకు సందీప్ రెడ్డి వంగని చూస్తే చాలా ముచ్చటేస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అతన్ని తయారు చేస్తున్న కాంటెంట్ కరెక్టా, తప్ప, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఒక వ్యక్తికి నిజంగా దమ్ము ఉండాలి, తను అనుకున్న విషయాన్ని అనుకున్న విధంగా చెప్పే దమ్ము ఉండాలి, తను తీసుకున్న స్టాండ్ పైన నమ్మకం ఉండాలి. అది ఇతని దగ్గర పుష్కలంగా కనిపిస్తుంది నాకైతే.